హాయ్ హలో నమస్తే. అద్దంకి అద్దంకి నుంచి జస్ట్ 5 కిలోమీటర్లు మీరు అలా కొడితే రెడ్డిపాలెం అని ఒక గ్రామం ఉంది. ఆ ఊరు మా ఊరే. మీరు అడుగుతున్న ఏ ఊర్లో నీది ఏ ఊర్లో నీది అంటున్నారా? రెడ్డిపాలెమే మా ఊరు. దాన్ని శంఖవారపాడు అని కూడా అంటారు. ఓకే, అద్దంకి నుంచి తిప్పికొడితే 5 కిలోమీటర్లు ఉండదు అది. ఆ గ్రామంలో నిన్న చాలా వీడియోలు సోషల్ మీడియాలో నాకు పంపించారు. రమేష్ అన్న మీ ఊర్లో ఇది జరిగింది, మీ ఊర్లో ఇది జరిగింది అని పంపించారు. ఎవరు మా ఊరిలో ఏంటి ఇదేంత జీప్ అని చూస్తే అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ అయిన కారులో పోలీసులు, సస్పెక్టివ్ పోలీసులు, అంటే పోలీసులు లాగా ఉన్నారంటే మామూలు నార్మల్ డ్రెస్లో ఉన్నారు కాబట్టి పోలీసులు కాదు. బట్ ఆ లోపల జీబులు అవన్నీ చూస్తే ఆ సెటప్ మొత్తం బట్టలు అవన్నీ కూడా పోలీస్ యూనిఫామ్స్ అవన్నీ ఉన్నాయి. సో పోలీసులన్నీ కన్ఫర్మ్ చేసుకొని లోకల్ వాళ్ళు ఆ వీడియోలు తీసి పంపించారు మాకు మా ఊరిలో. సరే, అది కూడా పోలీసు జీబు అయితే తప్పు కాదు. యాక్సిడెంట్ అవ్వటం కూడా అన్నిటి జరుగుతాయి, అది కూడా తప్పు కాదు. ఓకే, గుద్దడం కూడా తప్పు కాదు. ఆ తప్పు ఏంటంటే దాంట్లో గంజా ఉంది అని చెప్పి వీడియోలు చూపించారు. నాకు జస్ట్ ఈ ఛానల్లోనే ముందు ఒక వీడియో చూపించారు చూడండి మీరు. ఈ ఛానల్లోనే జస్ట్ నైట్ ఒక వీడియో పోస్ట్ చేశారు. దాంట్లో మొత్తం ఉన్నాయి. వీళ్ళు గంజాయి చూపించారు. వాళ్ళందరూ బయటికి తీసుకొచ్చి పోలీసుల జీబులో ఇది గంజాయి ఉందని చెప్పి చూపించారు. ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే, మేము ఇది చాలా రోజుల నుంచి ఇదే మాట్లాడుతుంది ఏంటంటే, అరే లిక్కరే అసలు మందే నిషేధం చేయండి, మద్యమే నిషేధం చేయండి. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు పనులు చేసుకొని వాళ్ళు తట్టుకోలేక తాగి తదనాలాడి, ఓకే వాళ్ళకి వచ్చేదో 100, 200, 300 రూపాయలు కూలి పనికి వెళ్తే వస్తాయి. దాంట్లో 100 రూపాయలు తాగుతూ ఉంటారు. మళ్ళీ ఈ గంజాయి కూడా అలవాటు చేస్తే, ఈ డ్రగ్స్ కూడా అలవాటు చేస్తే, అది కూడా పోలీసులు ఎందుకు క్యారీ చేస్తున్నారు? వాళ్ళు ఏమైనా యూజ్ చేస్తున్నారా, లేదంటే ఎవరి దగ్గరన్నా పట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారా? పట్టుకొని ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరన్నా డ్రగ్ పెడ్లర్ ఉన్నారనుకోండి, ఆ డ్రగ్ పెడ్లర్ని వీళ్ళు పట్టుకుంటే ఆయన అరెస్ట్ చేసి ఫోటో తీసి పేపర్లో వేసి ఇది డ్రగ్ సప్లై చేస్తున్న ఒక వ్యక్తిని పట్టుకున్నామని ఇదంతా ఉంటుంది కదా. అదంతా లేదు కదా. ఆ కారులో గంజాయి ఉందని చెప్పి వాళ్ళు బయటకు వదిలేరు. ఇది గ్రామీణ ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా వదిలేరు. సరే, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ క్లీన్గా చెప్తాను. ఓకే, ఒక కారు అటు బల్లికురవ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అని చెప్పారు. ఓకే, బల్లికురవ నుంచి ఒక 2 వ్యక్తులు పోలీసులు అనబడేవాళ్ళు. పోలీసులు లేదని నాకు తెలియదు, ఎందుకంటే వచ్చిన యూనిఫామ్స్ పంపించిన వీడియోలో పోలీసులు లేరు. ఓకే, అక్కడ వాళ్ళు చెప్పిన వాళ్ళు 2 పోలీసులు వస్తున్నారట కారులో. కరెక్ట్గా మా ఊరిలో కరెక్ట్గా మీదే ఊరు అని అడుగుతున్నారు కదా చాలామంది. ఇదే మా ఊరు రెడ్డిపాలెం. నువ్వు ఎక్కడుంటావు నన్ను అడుగుతున్నారు కదా. ఆ రెడ్డిపాలెంలో ఒక పెద్ద చేపల చెరువు ఉండిద్ది. ఆ చేపల చెరువు పక్కన ఒక పెద్ద కాంప్లెక్స్ ఉంది, స్టూడియో. చేపల చెరువు పక్కనే స్టూడియో ఉంది. ఆ స్టూడియోలో కూర్చొని మాట్లాడుతున్న రోజు మీరు అక్కడికి వచ్చి పొలాల్లో ఎతకంటున్నాను. ఓకే, నేనేమన్నానంటే, అతను వచ్చాడు. అక్కడికి రాగానే ఒక పెద్ద చర్చి ఉంది, మాదిపల్లిలో ఒక చర్చి ఉంది. ఆ ఊరు స్ట్రక్చర్ ఎలా ఉండిద్దంటే, మాదిపల్లి, తర్వాత మాలపల్లి, తర్వాత రెడ్లు, ఇది ఇట్లా మూడే ఉంటారు అక్కడ. వెనక పక్క బీసీలు ఉంటారు. ఓకే, ఆ హైవే మీద ఇట్లా ఉంటారనమాట. మాదిపల్లి, మాలపల్లి, రెడ్లు ఇట్లా ఉంటారు. కరెక్ట్గా మాదిపల్లి దగ్గరికి రాగానే ఒక ఆటోని ఢీకొట్టాడు. ఆ కారు ఆటోని ఢీకొట్టింది. ఆటోలో 4 వ్యక్తులు ఉన్నారు. ఈ 4 వ్యక్తులు ఎక్కడి నుంచి వస్తుంది ఆటో? ఆ ఆటో మా ఊరు అతంది అన్నట్టు, మా ఊరు రెడ్లకి సంబంధించినటువంటి ఆటో. ఇతను ఆటో తిప్పుకుంటున్నాడు. ఓకే, ఒక రెడ్డి సహోదరుడు ఆటో తిప్పుకున్నాడట. ఇతను ఆ పైనుంచి తిప్పుకున్నాడు. అంటే మా 3 ఊర్లు కలిసి ఉంటాయి, కలవకూరు, ధర్మవరం, రెడ్డిపాలెం కలిసి ఉంటాయి, అంటే పక్కపక్కనే ఉంటాయి. ఇతను ధర్మవరం నుంచి క్యారీ చేస్తున్నాడు ప్యాసింజర్స్ని. అంటే ఆటోలో ఉంది మా ఊరు వాళ్ళు కాదు, పైన ఉన్నటువంటి ధర్మవరపు వాళ్ళు ఆటోలో ఉన్నారు. కరెక్ట్గా మా ఊరికి వచ్చినాక యాక్సిడెంట్ అయింది. ఆటో అతను మా ఊరోడే మళ్ళీ. ఓకే, అక్కడ గుద్ది కింద పడ్డారు. కింద పడ్డ తర్వాత వీళ్ళుండి, బాబు నీకేమైనా దెబ్బలు తగిలినాయా, హాస్పిటల్కి తీసుకెళ్ళమా, లేదంటే ఒక 10 రూపాయలు డబ్బులు ఇచ్చి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు ఆ యాక్సిడెంట్ అవగానే వీళ్ళ బంధువులకు చేసుకున్నారు. వీళ్ళేమో అక్కడ అద్దంకి సిఐ గారికి ఫోన్ చేశారట. అద్దంకి సిఐ గారు వచ్చాడట. ఆయన పోలీస్ జీబులో వచ్చి అద్దంకి సిఐ గారు వచ్చి
ఇలా యాక్సిడెంట్ అయితే దాంట్లో గంజాయి పెడితే వాళ్ళిద్దరిని పోలీస్ జీబులో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అది తీసుకెళ్ళాలి. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, ఎందుకంటే మీది తినాలి మాది తినాలి, వాళ్ళిద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కదా. ఆయన ఎటుగిడితే ఇంకొక కారు తీసుకొచ్చి ఆ కారులో ఎక్కించి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళని పంపించాడు. అంటే క్లియర్లీ ఇట్ షోస్ దట్ ఇట్ ఇస్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకంటే పోలీసులను అరెస్ట్ చేయరు కదా. సో ఆయన వచ్చి 8,000 కారులో పంపించారు. అది హిట్ అండ్ రన్ కిందకి. ఇది నార్మల్ వ్యక్తి హిట్ అండ్ రన్ అంటారు కదా మీరు. ఇప్పుడు నార్మల్ వ్యక్తి ఒక వ్యక్తిని కొట్టేసి పారిపోయారు అనుకుని వేరే కారులో, హిట్ అండ్ రన్ కేసు. ఈ హిట్ అండ్ రన్ మీరు అనరుగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమనుకోండి సరేనండి మీరు హిట్ అండ్ రన్ ఇదంతా పెద్ద దెబ్బలు తగలేదు కాబట్టి అదృష్టం సరిపోయింది. ఇక్కడ మా ఇష్యూ ఏంటంటే గంజాయి క్యారీ చేయటం. అంటే మేము చాలా రోజుల నుంచి అసలు ఆ గ్రామాలని ఎలా సేవ్ చేయాలనేది నేను చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. అందుకే మీరు నన్ను ఓటేయండి స్వామి, మీరు మా అంబేద్కర్ జనతా పార్టీకి ఓటేయండి, లేదంటే నాకు ఓటేయండి అంబేద్కర్ జనతా పార్టీ ఏదో ఒక పార్టీ తరపున నేను పోటీ చేస్తాను స్వామి, నాకు ఓటేయండి మీరు. అక్కడ ఆ బాపట్ల జిల్లాలో అతిపెద్ద సమస్య చెప్పనా, ఒకటి ఇది గంజా ఇవన్నీ కూడా లిక్కరు గంజాయి చీపు లిక్కర్ ఎక్కడ పెడితే అక్కడ అమ్ముతున్నారు. 1.1. పాయింట్ 2 ఏంటంటే కరెక్ట్గా మా ఊరు నుంచి అద్దంకి వెళ్తుంటే పక్కన ఇటుక పట్టీలు కాలుస్తూ ఉంటారు. చాలాసార్లు చెప్పాను, మా ఊరు వెళ్ళేటప్పుడు చాలామందితో చెప్పాను గ్రామీణ ప్రాంత ప్రజలకి, హైవే పక్కనే ఇటుక పట్టీలు కాలుస్తే మీరు జస్ట్ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రవికుమార్ గారు, మీరు కారుల్లో వెళ్ళొద్దు, ఒక్కసారి బైక్ మీద వెళ్ళండి. అద్దంకి టు మా ఊరు రెడ్డిపాలెం లేదా కలవకూరు వరకు బైక్ మీద వెళ్ళండి ఒకసారి. మీరు బైక్ మీద వెళ్తే ముక్కుల్లోకి కేజీ మట్టిపోయిద్ది. ఎందుకంటే ఇటుక పెట్టెలు కాలుస్తూ ఉంటారు పక్కనే. అంత బట్టి రోజు రెగ్యులర్ సర్వీస్ చేసేవాళ్ళు పక్కన అద్దంకి టౌను గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్ సర్వీస్ చేసేవాడు రోజుకు 1 కేజీ ముక్కులోకి మట్టిపోతే బతుకుతారా? మ్యాక్సిమం లైఫ్ 50 సంవత్సరాలు చచ్చిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. 50 ఇయర్స్ అంతే. 50 సంవత్సరాల్లో మహాత్మా గాంధీ ఏమన్నాడంటే గ్రామాలు బాగుపడ్డప్పుడు ఈ దేశం బాగుపడుతుందిరా అన్నాడు. ఈ గ్రామాల్లో 50 సంవత్సరాలకు ఎందుకు చచ్చిపోతున్నారంటే ఇంతే చుట్టుపక్కల పొల్యూషన్ కంట్రోల్ ఉండదు, పక్కన డిబిటీలు కాలుస్తూ ఉంటారు, ముక్కుల్లోకి పోతూ ఉండిద్ది. మీకు నయ్యి నడుచుకొని పోయేవాడికైతే ఆడి కళ్ళు పోతూ ఉంటాయి, కళ్ళు కనపడవు. ఇది గవర్నమెంట్ ఇవి రిఫర్మేషన్స్ తీసుకురావాలంటే ఏమి హైవేల పక్కన ఇటుక పెట్టెలు కాల్చకూడదు. ఎందుకు అమెరికా అక్కడ ఇక్కడ వీళ్ళందరూ కూడా పొల్యూషన్ కంట్రోల్పై పెద్ద గొట్టం పెట్టి పైకి, ఇప్పుడు ఆ పొల్యూషన్ పొగ మొత్తం కూడా గాలిలోకి వదులుతారు కానీ ప్రజల మీదకి వదలరు కదండి. ఒక పెద్ద గొట్టం ఉండిద్ది ఫ్యాక్టరీలకి, ఎందుకు ఆ పొగ పైకి పోవటానికి. ఈ ఇటుక పెట్టెలకి వాటికి అది సిస్టమ్ ఉండదు కదా. వరుసను 1 కిలోమీటర్ దూరం ఇటుక పెట్టెలు కాలుస్తారు. 1 కిలోమీటర్ పోయేంతవరకు కళ్ళు ముక్కులు మొత్తం నేను అదేనండి చెప్తున్నానండి. గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా ఊరు ధర్మవరం కలవకూరు రెడ్డిపాలెంలో ఉన్న మా ఊరు వాళ్ళు మీరు ఆపరేషన్ చేసి కడుపులో చూడండి ఎంత ఇటుక పెట్టెలు మట్టి ఉండిద్దో చూడండి. మీరు కడుపులో కనీసం కేజీ మట్టి ఉండిద్ది వాళ్ళందరికీ. రోజు అటు పోయేవాడు ఇటుక పెట్టెలు మట్టి పోదాం ముక్కులోకి. దాన్ని ఎవరు గవర్నమెంట్ కాదు అటు తేల్చాలి. గవర్నమెంట్ కాదు ఇట్లాంటి పొల్యూషన్ కంట్రోల్ చేయాల్సిందే. ఓకే. సో మేమేమంటే ఇప్పుడు గంజాయి అనేది పట్టుకోవాల్సింది పోలీసులు అయితే, గంజాయి అనేది కంట్రోల్ చేయాల్సింది పోలీసులు అయితే, పోలీస్ జీబులో గంజాయి దొరకటం ఏంటి అనేది ఇక్కడ ఎవరికైనా క్వశ్చన్ వచ్చింది కదా. సరే ఎవరికి అమ్ముతున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? పోలీసులు నిజంగా సరే పట్టుకున్నారు, వాళ్ళు అమ్ముతున్నారని మేము అంటలే. ఓకే పట్టుకున్నారు అనుకుందాం, పోలీసులు పట్టుకున్నారు, ఎవరి దగ్గర పట్టుకున్నారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఇలా ఒక పోలీస్ స్టేషన్లో గంజాయి పట్టుకుంటే ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? గంజాయిని తీసుకెళ్తారా? క్రిమినల్ని తీసుకెళ్తారేమో. ఇదిగో నా జ్యూరిస్డిక్షన్లో రాలేదు, నీ జ్యూరిస్డిక్షన్లో ఉంది, నేను ఐఎమ్ ట్రాన్స్ఫరింగ్ దిస్ పోలీస్ పీపుల్ అని చెప్పేసి యూ ట్రాన్స్ఫర్ చేస్తే దర్ ఇస్ ఎ మీనింగ్ ఇన్ దట్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ క్యారీయింగ్ దిస్ గంజా? యూఆర్ క్యారీయింగ్ ది గంజా. ఓకే, గంజాని మీరు క్యారీ చేస్తున్నారు. గంజాని ఎక్కడ క్యారీ చేస్తున్నారు అంటే ఇంక పర్సనల్ యూస్ కోసం అని మనం అనుకోవాలి. అక్కడ ప్రజలు వాళ్ళందరూ ఏంటంటే ఇది డ్రంకెన్ స్టేట్లో గుద్దినట్టుకుంది అని చెప్పేసి అన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఐ, నేను ఇంక అదే చెప్తున్నా, సిఐ గారు వచ్చి వాళ్ళిద్దరు తప్పించారు, అది మీది తెనాలి మాది తెనాలి ఇద్దరు డిపార్ట్మెంట్ వాళ్ళని తప్పించుకున్నారు అనుకుందాం. దాంట్లో పెద్ద ఇష్యూ కాదు, ఎక్కడైనా జరిగేది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తప్పించుకుంటారు, హెల్ప్ చేసుకుంటారు, దట్స్ ఆల్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పటికైనా సరే మేము గవర్నమెంట్ని చెప్పేది ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో గంజా ఎక్కడ దొరుకుతుంది, ఎందుకు అమ్ముతున్నారు? ఇప్పటికీ వాళ్ళు సారాయి తాగే చీప్ లిక్కర్ తాగే ఇళ్ళకి వచ్చి వాళ్ళు
వాళ్ళు నానా తిప్పలు పడి 50 సంవత్సరాలు చచ్చిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. మ్యాక్సిమం అంతే 50 ఇయర్స్ రాగానే చచ్చిపోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో. ఓకే. ఎవరో ఇంట్లో నుంచి బయటికెళ్ళని మా పేరెంట్స్ లాంటి వాడు, మా అమ్మ నాన్న ఇది కూడా 70-80 సంవత్సరాలు ఇంకా ఉన్నారు అక్కడే. 70-80 ఇయర్స్ వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారంటే వాళ్ళు ఏం అలవాటు లేదు కాబట్టి తాగటం వీటి అలవాటు లేదు, ఇంకా బతికున్నారు వాళ్ళు. ఓకే. 70-80 సంవత్సరాల దాకా ఇంకా ఉన్నారు మా వాళ్ళు. ఏదో తాగరు 60-70% గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తాగుతున్నారు. ఓకే. లిక్కర్ తాగేవాడు, కళ్ళు తాగేవాడికి, మందు తాగేవాడికి స్లోగా వచ్చారే మందు కంటే బాగుండిద్దని అని చెప్పి గంజాయి అమ్ముతారు. అంటే గంజాయి తర్వాత ఏమి ఎక్కుతారు? ఇంజక్షన్లు వేసేటువంటి డ్రగ్ అమ్ముతారు అంతే. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డ్రగ్ తీసుకెళ్తారు కదా, అడ్వాన్స్మెంట్ కదా, వ్యాపారస్తుడికి అడ్వాన్స్మెంట్ అయిపోద్ది అది. ఎవరు అమ్ముతున్నారండి? గంజాయి ఎక్కడ అమ్ముతున్నారు? అద్దంకి పరిసర ప్రాంతాల్లో కాదు అది, అసలు మొత్తం కూడా బెల్ట్ ఒంగోలు నుండి బాపట్ల వరకు ఈ మధ్యలో ఉన్నట్టు డ్రగ్ ఫ్రీ ఒంగోలు, డ్రగ్ ఫ్రీ బాపట్ల చేయాలి, డ్రగ్ ఫ్రీ ఒంగోలు, డ్రగ్ ఫ్రీ బాపట్ల, క్లీన్ బాపట్ల, క్లీన్ ఒంగోలు చేయాలంటే మీరు నన్ను ఎన్నుకోండి, మీరు మీ ఇష్టం. థ్యాంక్ యూ, నమస్కారం. నాకు ఓటేయండి స్వామి. రెడ్డి సహోదరులారా, అద్దంకి ఒంగోలులో ఉన్న రెడ్డి సహోదరులారా, కమ్మ సహోదరులారా, మీకు చెప్పేది ఏంటంటే బాపట్ల నియోజకవర్గం, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న రెడ్డి కమ్మ సహోదరులకు మీకు చెప్పేది ఏంటంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఆ ఇటుక పట్టీల గురించి మాట్లాడాను కదా, ఇటుక పట్టీల్లో పొగ పైకిపోతే ఒక్కొక్కరి కడుపులో కేజీ ఉంటుంది అన్నాను కదా. ఈ ఎస్సీ ఎస్టీల కడుపులో ఉండేది 1/2 కేజీయే. ఈ రెడ్లు కమ్మోళ్ళు కడుపులు కరెక్ట్గా మనం ఆపరేషన్ చేసి చూస్తే 2 కేజీలు ఉండేది వాళ్ళలో. ఎందుకు? రెగ్యులర్గా టౌన్కి ఊరికి తిరిగేది రెడ్లు కమ్మోళ్ళు. ఎందుకు? వ్యాపారాలు వాళ్ళే కదా చేస్తారు. వ్యాపారాలు, పొలాలకు మందు కొనుక్కోవడానికి ఎక్కువగా ఊర్లకు తిరిగేది రెడ్లు కమ్మోళ్ళే. వాళ్ళే అటు ఇటు తిరుగుతూ ఉంటారు రోజు సైకిళ్ళ మీద, సైకిల్ మీద ఎవరు తిరగట్లేదు, బైకులు మీద తిరుగుతున్నారు అందరు రెడ్లు కమ్మోళ్ళు. అక్కడ మొత్తం ఇటుక పట్టీలు, మొత్తం పొగ, పొల్యూషన్, ఒక్కొక్కరి కడుపులు కనీసం మట్టి చాలా లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇది ప్రమాదం. ఇది ఎంత క్లీన్ చేయాలంటే మొత్తం కూడా గ్రామాలని చాలా క్లీన్గా నీట్గా ఉంచాలి. నీట్గా ఉంచితే ఈ గొడవ రాదు. ఎక్కువ గ్రామంలో ఒక వ్యక్తి 80 సంవత్సరాలు బతకగలిగితే, గ్రామంలో ఒక వ్యక్తి 80 సంవత్సరాలు బతికిన రోజు ఆ గ్రామం బాగుపడ్డట్టు. ఇప్పుడు యావరేజ్ 50 సంవత్సరాలు దాటి చచ్చిపోతున్నారు అంతా గ్రామాల్లో. సో ఒక్కొక్కరిని 80 సంవత్సరాలు బతికించడమే మన టార్గెట్. కాబట్టి మీరందరూ నాకు ఓటేయండి. థ్యాంక్ యూ, నమస్కారం.